నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ఈ వీడియో ఏమంటే ఈ 2025లో ఫిబ్రవరి మార్చి అంటే జనవరి అయిపోయిందన్న టమాటా ప్లాంటేషన్లో చేసేటప్పుడు ఏ నార సీడు బాగుంటుంది అనేసి చాలామంది ఫోన్లు చేసి రైతన్నలు చాలామంది కామెంట్ పెడుతున్నారు. ఒక వీడియో చేయండి అన్న అని. ఏ సీడ్ అయితే బాగుంటుంది, కొత్త రకాలు బాగుంటాయా, పాత రకాలు బాగుంటాయా అనేసి ఫోన్లు చేసి చాలామంది అడుగుతున్నారు. ముందు కూడా వీడియో పెట్టాను, మళ్ళా వీడియో చేయండి అనేసి అన్నోళ్ళు అడుగుతున్నారు రైతన్నలు. అందుకనేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఏ సీడ్ బాగుంటుంది అనేది నేను విచారించి చూసి తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఏ సీడు నార బాగుంటుంది అనేది చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి రైతన్నలు. అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. 10 మంది రైతులకైతే ఇది రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క రైతుకి యూస్ఫుల్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతు తెలుసుకుంటారు. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతాం. 2025లో జనవరి అయితే అయిపోయింది. ఈరోజు డేట్ వచ్చేసి 29 జనవరి నెల 29. ఇంకా 2 రోజులు అనుకోండి, రేపు మన్నాడు. ఇంకా ఫిబ్రవరి మార్చి ప్లాంటేషన్లు అయితే జరుగుతాయి. ఇంకా ఏ నారు నాటుకోవాలా అనేది చాలామంది అడుగుతున్నారన్న, ఫోన్లు చేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అన్నోళ్ళు రైతన్నలు. వాళ్ళకందరికీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను అన్న. పాత రకాలు అయితే మీ ఏరియాలో వైరస్ ముడత రాకుంటే బెస్ట్ సాహో. మీ ఏరియాలో, మా రామసముద్రం ఏరియాలో వైరస్ సాహోకి ఏవీ వైరస్ వస్తుంది. అందుకనేసి ఎవరు చాలా రేర్ నాటేది. మీ ఏరియాలో అనుకూలం బట్టి వైరస్ రాకుంటే మీ ఏరియాలో వాతావరణం బట్టి సాహో నాటుకోండి, బాగుంటుంది. లేదు కొత్త రకాలు ఏవైనా కానీ, లేదా ఈ సల్లార్ కానీ, లేదంటే జీహో కానీ అలాంటివి, అది మీ ఏరియాలో వైరస్ రాకుంటేనే నాటుకోవాలి. లేకుంటే కొత్త రకాలు నేను చెప్తాను, ఆ కొత్త రకాలు అనేవి నాటుకోండి. బాగుందన్న, సూపర్గా ఉంది. ఫస్ట్ వన్ అస్తోస్, బేయర్ కంపెనీ వాళ్ళది అస్తోస్ అన్న. తర్వాత వచ్చి పిహెచ్డి వాళ్ళది ఛాంపియన్, 604 2 కొత్త సీళ్ళు. ఇంకోటి చెప్తాను, కనకధార వాళ్ళది రుద్ర. ఈ 3 అయితే నాటుకోవచ్చు. ఎప్పుడు నాటుకోవచ్చు? ఫిబ్రవరి మార్చి అన్న. ఫిబ్రవరి 1, మార్చి 1కి ఇట్లా నాటుకోవచ్చు. తర్వాత మార్చి 15 పైన సంబర్కి, సీజన్కి సంబర్కి ఏ సీడ్ బాగుంటుంది, అప్పుడు హెవీ వైరస్ ఉంటుంది, ఏ సీడ్ బాగుంటుంది అనేసి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ బాగా కనుక్కొని వీడియో చేస్తానన్న. ఏది బాగుంటుంది కొత్త రకాల్లో వైరస్ రాకుండా ఉండేది అనే వీడియో చేస్తాను నేను. ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ ఫిబ్రవరి మార్చి
నాటేదానికి మాత్రం ప్లాంటేషన్ చేసేదానికి కొత్త సీడ్లు బాగుంటాయి. అది మా ఏరియాలో సాహోకైతే వైరస్ వస్తుంది కాబట్టి చాలా రేరు. మా ఏరియా రామసముద్రం ఏరియాలో నాటేది. మీ ఏరియాలో వైరస్ రాకుంటే సాహో అయితే నాటుకోండి. లేదు వైరస్ వస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను, అసిస్టోస్ బేయర్ కంపెనీ వాళ్ళది, తర్వాత వచ్చి ఛాంపియన్ పిహెచ్డి వాళ్ళది 604, తర్వాత కనకధార వాళ్ళది రుద్ర. ఈ 3 సీళ్ళు అయితే ప్రజెంటు కొత్త రకాల్లో బాగుందన్న. ఇది ఇన్ఫర్మేషను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. చాటి రైతులకైతే ఇది ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అనేది. దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇంకొక విన్నపం ఏమంటే, ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను వీడియో రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ రైతులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.